ఒక గ్రామంలో కాంతమ్మ తన ఇద్దరు కూతుళ్ళైన రాధ ఇంకా మధులతో కలిసి నివసిస్తూ ఉంటుంది. కాంతమ్మ ఒక నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ. అయితే కాంతమ్మ తన కూతుళ్లకు మాత్రం డబ్బున్న వ్యక్తితో పెళ్లి చేయాలని చాలా ఆశపడుతుంది. అలాగే కాంతమ్మ పెద్ద కూతురు రాధకి ఒక డబ్బున్న తల్లిదండ్రి లేని అబ్బాయితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇక వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కాంతమ్మ పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తుంది. కాంతమ్మ అనుకున్నట్టుగానే తన పెద్ద కూతురైన రాధకి రమేష్ అనే డబ్బున్న వ్యక్తితో పెళ్లి చేస్తుంది. అతనికి తల్లిదండ్రులు లేకపోవడంతో రమేష్ ఒక కుటుంబం మీద ఉన్న గౌరవంతో రూపాయి కూడా కట్నం తీసుకోకుండా రాధతో పెళ్లికి ఒప్పుకొని పెళ్లి చేసుకుంటాడు రాధని. పెళ్ళైన తర్వాత రాధని తీసుకుని సురేష్ తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు రాధ ఇలా అంటుంది, ఏవండి ఈ ఇల్లు మనదేనా? ఇంత పెద్ద ఇంటికి నేను కోడలిగా వచ్చానని తెలిస్తే మా ఊర్లో వాళ్ళందరూ చాలా సంతోషపడతారండి. మా ఊర్లో సుధా అని నా ఫ్రెండ్ ఉంది. అదైతే ఒక డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని నన్ను ఎంతలా ఎగతాళి చేసిందో తెలుసా? అది గనక మన ఇల్లు చూస్తుందంటే కుళ్ళుకొని చచ్చిపోతుందండి. అబ్బా, ఇంత పెద్ద ఇల్లు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చూడండి, ఈ గేటు ఎంత పెద్దగా ఉందో. ఈ ఇల్లు నాకు చాలా బాగా నచ్చేసిందండి. రాధా, ఈ ఇల్లు బయట నుంచే చూస్తావా, లోపల నుంచి ఏమైనా చూసేది ఉందా? ఇక్కడ నిలబడి అన్నీ మాట్లాడతావా? ఇంకా లోపల మన ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది. లోపల మనకి 12 గదులుంటాయి. అవన్నీ చూస్తే నువ్వు చాలా సంతోషపడతావు. లోపలికి వెళ్దాం పదా అని సురేష్ రాధని లోపలికి తీసుకుని వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత రాధ ఇల్లు చూసి చాలా సంతోషపడుతుంది. ఏవండి, ఇంత పెద్ద ఇంట్లో కల్లో కూడా నేను ఉంటాననుకోలేదు. కానీ మీరు నన్ను పెళ్లి చేసుకోవడంతో అది నాకు చాలా ఈజీగా దొరికింది. కానీ ఒక్కటే సమస్య అండి, ఇంత పెద్ద ఇల్లు ఊడవడానికి తుడవడానికి రోజంతా పడుతుంది. మరి నేను ఈ ఇంట్లో కేవలం పని మనిషిగానే బతకాలా ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇల్లుని చూస్తే సంతోషంగా ఉన్నా ఇంట్లో ఉన్న పనిని చూస్తే అంతే బాధగా ఉందండి. రాధా, నువ్వు ఇలాంటి భయాలేమీ పడాల్సిన అవసరమే లేదు. మన ఇంట్లో 3 పని వాళ్ళు ఉంటారు. తోట పనికి ఒకళ్ళు, ఇంటి పనికి ఒకళ్ళు, వంట పనికి ఒకరు. నువ్వు ఈ పని చేయాల్సిన అవసరం లేదు. ఇంచక్క కాలు మీద కాలు వేసుకుని కూర్చొని పని వాళ్ళతో సేవలు చేయించుకో చాలు. ఇంకా భర్తనైన నన్ను నువ్వు ప్రేమగా చూసుకుంటే అంతే చాలు. ఎందుకంటే నేను ఇన్నాళ్ళు ఒంటరిగా బతికాను కాబట్టి నాకు ఈ రోజు నుంచి ఏ లోటు లేకుండా నువ్వు చూసుకుంటే అదే నాకు చాలా సంతోషం. రాదా, నేను ఇంటి పని కోసం చేసుకోలేదు, నా కోసం చేసుకున్నాను. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. అలాగేనండి, మీరు చెప్పినట్టే నేను చేస్తాను. కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది, దాన్ని మీరు తీరుస్తారా? ఏమిటంటే ఏమీ లేదు, నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ అందరినీ ఒక్కసారి మన ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళకి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎంత మంచి జీవితం దొరికిందో, నాకు ఎంత మంచి భర్త దొరికాడో వాళ్ళకి తెలియాలి అని అనుకుంటున్నాను. మీరేమంటారు? అలాగే రాధా, ఇది నీ ఇల్లు, నీ ఇష్టం. నీ ఇంట్లో నిన్ను కాదనే వాళ్ళెవరు? కానీ నువ్వు మాత్రం పార్టీలు పబ్బులు అని అలా పట్నం అమ్మాయిలా చేయకుండా పద్ధతిగా ఇంట్లోనే పార్టీ చేసుకుంటానన్నా చూసావా? అదే నీలో నాకు బాగా నచ్చింది. కానీ రాధకి ఆ ఒక్కరోజు పార్టీతో అసలే అగలేదు. అప్పటి వరకు పేదరికంలో ఉన్న రాధ అప్పటికప్పుడు డబ్బు చేతికి రావడంతో చాలా విలాసంగా బతకాలని నిర్ణయించుకుంది. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసేది. ఎప్పుడు పార్టీలు పబ్బులు అని తిరుగుతూ ఉండేది. ఇవన్నీ సురేష్కి అస్సలు నచ్చేవి కాదు. సురేష్ ఎంతలా చెప్పినా రాధ అస్సలే వినేది కాదు. ఇలా రాధ పూర్తిగా పాడైపోతుంది. వీలు దొరికినప్పుడల్లా తన చేతికి అందినంత డబ్బు తీసుకుని వెళ్ళి తన తల్లి అయిన కాంతమ్మకి ఇస్తూ ఉండేది. అమ్మా, ఈ నెల కేవలం 2 లక్షలు మాత్రమే తీసుకొని రాగలిగాను. ఎందుకంటే మా ఆయనకి చాలా అనుమానంగా ఉంది. నెల నెల డబ్బులు ఎందుకు తగ్గిపోతున్నాయా అని. ఈ డబ్బుతో నీకు కావాల్సినది కొనుక్కోమ్మా. ఇంకా చెల్లి పెళ్లి కోసం కూడా డబ్బు దాచుకో. అలాగేనమ్మా, కానీ ఈ మధ్యనే కదమ్మా మనము ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నీ కొన్నాము. ఈఎంఐలకి డబ్బులు సరిపోవట్లేదే. కొంచెం డబ్బులు ఎక్కువ దాటానికి ప్రయత్నించకూడదు. ఇంకా చెల్లి పెళ్ళి కూడా చేయాలి కదా. ఏంటమ్మా నువ్వు
ఈ డబ్బు తేయడానికి నాకు చాలా కష్టంగా ఉందని చెప్తుంటే ఇంకా డబ్బు తీసుకొని రమ్మంటున్నావు. ఇచ్చిన దాంతో నువ్వెప్పుడు తృప్తి పడతావమ్మా? అక్కడ నాకు తృప్తి లేదు, ఇక్కడ నీకు తృప్తి లేదు. ఆయనేమో డబ్బు కోసం చాలా ఎదురు చూస్తున్నారు. డబ్బు ఎందుకు పోతుందా అని ఆరాధిస్తున్నారు. ఆయన చేతికి కానీ నేను దొరికానంటే ఆ తర్వాత బీరువా తాళాలు నా దగ్గర ఉండవు, నీకు చిల్లి గవ్వ కూడా రాదు. ఇచ్చిన దాంతో తృప్తి పడమ్మా. అలాగే లేవే, నువ్వు డబ్బు తేను అంటుంటే నేనెందుకు తెమ్మంటానులే. సరే, నీ ఇష్టం వచ్చినంత తీసుకొని రా అని ఇలా కూతురు చేస్తున్న తప్పుని కాంతమ్మ ఆపడం కూడా లేకుండా ఇంకా డబ్బు కావాలని కూతుర్ని బలవంతం చేస్తూ ఉంటుంది. ఇలా రాధ తన జీవితాన్ని తప్పుడు మార్గంలో నడుపుతూ ఉంటుంది. కొద్ది రోజులకి వాళ్ళిద్దరికీ ఒక పన్నంటి బాబు పుడతాడు. ఒకరోజు రాధ ఇలా అంటుంది, ఏమండి, ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పార్టీ ఉంది, నేను పార్టీకి వెళ్తున్నాను. బాబుకి పాల డబ్బాలు పాలు పట్టించి నిద్రపుచ్చండి, తర్వాత రంగయ్య వచ్చి బాబుని చూసుకుంటాడు. ఏంటి రాధా, నువ్వేం మాట్లాడుతున్నావు? నెల రోజుల పసిగుడ్డును వదిలేసి పార్టీకి వెళ్తావా? వాడికి డబ్బా పాలు పట్టించమంటావా? అలా పాలు పట్టించే బదులు నేను ఆవునో దుడునో పెళ్లి చేసుకునేవాడిని కదా. నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానంటావు? మర్యాదగా ఇంట్లో ఉండి బాబుని చూసుకో. అలా సురేష్ ఎంతలా అరుస్తున్నా రాధ మాత్రం అస్సలు వినిపించుకోకుండా సురేష్ మంచితనాన్ని అలుసుగా తీసుకొని అక్కడి నుంచి పార్టీకి వెళ్ళిపోతుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రంగయ్య సురేష్ దగ్గరికి వచ్చి, బాబుగారు, నేను మీకు చెప్పేంతటి వాడిని కాదు, కానీ నేను మీకు ఈరోజు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అమ్మగారు బాబును వదిలేసి పార్టీలకని ఫంక్షన్లకని వెళ్తున్నారు. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అమ్మగారు ఒక్క నిమిషం కూడా బాబు దగ్గర ఉండటం లేదు. బాబుకి ఇంకా కేవలం 4 నెలలే. బాబు చాలా ఇబ్బంది పడుతున్నాడు. 3 రోజుల నుంచి దిగులుతో జ్వరం వచ్చింది. తల్లి స్పర్శ తగిలితేనే కానీ బాబుకి ఆ జ్వరం తగ్గదయ్యగారు. అమ్మగారు నా మాట వినడం లేదు. నన్నేం చేయమంటావు చెప్పు రంగయ్య. నేను చెప్తూనే ఉన్నాను, మీరు చూస్తూనే ఉన్నారు కదా. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అని, గొడవ పెట్టుకుంటే కాపురం రోడ్డున పడుతుంది అని నేను ఆలోచిస్తున్నాను. కానీ తను మాత్రం మగాడిలాగా బయట తిరగాలి, పార్టీలు పబ్బులు అంటూ తను ఒక బిడ్డ తల్లిని అన్న విషయాన్నే మర్చిపోయి బజారుకి ఎక్కింది. ఇప్పుడు దాన్ని నేను ఎలా మార్చాలి? నా వల్ల అసలే కావడం లేదు రంగయ్య. బాబుని నువ్వు జాగ్రత్తగా చూసుకో. అలాగేనయ్యా, నీ బిడ్డకు ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను. నేను మీ నాన్నగారి దగ్గర పనిచేశాను. అప్పటి నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని ఎలా పెంచానో మీ బాబుని కూడా నేను అలాగే పెంచుతాను. కానీ అమ్మగారిని మార్చుకునే ప్రయత్నం చేయండి అయ్యా. మీ ఉప్పు తిన్న విశ్వాసంతో చెప్తున్నాను. ఆఖరికి పనివారి చేత కూడా చెప్పించుకున్నాను అన్న బాధలో సురేష్ ఉంటాడు. రాధా, ఈ టైంలో ఎక్కడికి బయలుదేరావు? బాబుకి అంతలా జ్వరంగా ఉంటే బాబుని వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఏ పార్టీకి వెళ్తున్నావు? మర్యాదగా నోరు మూసుకొని ఈరోజు ఇంట్లోనే ఉండు. లేదండి, తను నా క్లోజ్ ఫ్రెండ్. నేను వెళ్ళకపోతే తన కేక్ కూడా కట్ చేయనని చెప్పింది. అయినా బాబుని రంగయ్య దగ్గర పడుకోబెట్టాను కదా. ఇంకా మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీరు ప్రశాంతంగా నిద్రపోండి. నేను ఇవాళ కార్ తీసుకుని వెళ్తున్నాను. మీకు ఏమన్నా పనులుంటే వేరే కార్ బుక్ చేసుకోండి. రాధా, నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, నేను చెప్పిన మాట కనుక నువ్వు వినకపోతే నీకు విడాకులు ఇస్తాను. అప్పుడు నీకు ఈ డబ్బు, ఆస్తి, పలుకుబడి, పేరు, దర్జా ఏమీ ఉండవు. అప్పుడు నువ్వెలా పబ్బులకి పార్టీలకి తిరుగుతావో నేను చూస్తాను. ఇవ్వండి. అలా అయినా సరే చట్ట ప్రకారం మీ ఆస్తిలో సగం ఆస్తి నాదే. అలా అయినా సరే నా చేతిలో కొంత డబ్బు ఉంటుంది. ఇప్పుడైనా నేను మిమ్మల్ని అడిగి తీసుకోవాలి. కానీ మీరు విడాకులు ఇస్తే చచ్చినట్టు సగం ఆస్తి ఇవ్వాల్సిందే కదా. ఇలా సురేష్ ఎన్ని మాటలు చెప్పినా సరే రాధ మాటకి మాట సమాధానం చెప్తూనే ఉంటుంది. ఆఖరికి రాధ మాటే గెలుస్తుంది. రాధ కార్ తీసుకొని పార్టీకి వెళ్ళిపోతుంది. సురేష్ ఆ రోజు చాలా బాధపడతాడు. ఆ రోజు మధుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అప్పుడు మధు తన తల్లి అయిన కాంతమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా, నేను నీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను, కానీ నువ్వు కంగారు పడకుండా వినాలి. అక్కకి యాక్సిడెంట్ అయిందంట. బావ ఫోన్ చేశాడు. అక్క యాక్సిడెంట్లో చనిపోయిందంటమ్మా. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు సరిగ్గా విన్నావా? అక్క యాక్సిడెంట్లో చనిపోవడం ఏంది? ఆయన అర్ధరాత్రి 12 అవుతుంది.
ఈ టైంలో అక్కకి యాక్సిడెంట్ అవడం ఏంది? అసలు ఏమైందే మధు? చెప్పవే రాధా, అయ్యో రాధా అంటూ బోరున విలపిస్తూ కాంతమ్మ కుప్పకూలిపోతుంది. అవునమ్మా, అక్క పార్టీకి వెళ్తాను అని చెప్పి బావ కార్ తాళాలు తీసుకొని బావ ఎంత చెప్పినా వినకుండా బావతో గొడవ పెట్టుకుని వెళ్ళిందంట. బాగా తాగి కారు స్పీడ్గా నడపడంతో యాక్సిడెంట్ అయి చనిపోయిందంటమ్మా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మీ అక్కదే తప్పు, మేమెంత చెప్పినా వినకుండా ర్యాష్ డ్రైవింగ్ చేసింది అంటున్నారు. లేదే లేదు, నా కూతురికి అలా జరిగి ఉండదు. నేను దీన్ని నేను నమ్మనమ్మా మధు. అక్కకి అలా ఏం జరిగి ఉండదు. దేవుడా, నా కూతురికి ఇంత పెద్ద కష్టం పెట్టి పెట్టాలయ్యా. పసిగుడ్డయ్యా, వాడి మొహం చూసైనా నా కూతురికి ఆయుష్ ఇయ్యలేకపోయావా అని కాంతమ్మ బోరున విలిపిస్తూ ఉంటుంది. అమ్మా ఏడవకమ్మా, నీకేమన్నా అయితే నేను ఒంటరిదాన్ని అయిపోతానే. పద ముందు వెళ్ళి అక్కని చూద్దాము. పదమ్మ వెళ్దాం అని ఇద్దరు కలిసి సురేష్ ఇంటికి వెళ్తారు. అక్కడ చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేస్తారు. ఆ తర్వాత సురేష్ మాత్రం ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చడు. ఏదో మొద్దు పారిపోయిన శిలా విగ్రహంలాగా ఒక్కచోటే కూర్చొని కదలకుండా. తర్వాత కాంతమ్మ ఇంకా మధు 10 రోజులు అక్కడే ఉంటారు. కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కాంతమ్మ ఇలా అడుగుతుంది. ఏమయ్యా సురేష్, మా అమ్మ ఎందుకు చనిపోయిందో ఇప్పటికైనా కారణాలు తెలిసాయా? ఇంకా కారణాలు తెలిసేదేంటండి, ఆ రోజే చెప్పారు కదా కార్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయిందని. అయినా ఆ రోజు మా అన్నయ్య ఎంత చెప్పినా వినలేదు. నేను కూడా ఫోన్ చేసి మాట్లాడాను అమెరికా నుంచి. వద్దు వదిన, చిన్న బాబుని వదిలేసి ఈ టైంలో పార్టీలు అవసరమా, ఒక 6 నెలలు ఇంట్లో ఉండొచ్చు కదా అని. అయినా కూడా వినకుండా వెళ్ళింది. ఫుల్గా తాగేసి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కూడా చిన్న చిన్నగా గాయాలయ్యాయి. మీకు మా అన్నయ్యపై అంతలా అనుమానం ఉంటే వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడొచ్చు. అయ్యో, నేనేదో మీ అన్నయ్యని అనుమానిస్తున్నట్టు కాదమ్మా. ఏదో బిడ్డ పోయిన దుఃఖంలో ఉన్నాను కదా, ఏదో ఆత్రం కొద్దీ అడిగానంతే. ఏమైందో ఏందో అని తెలుసుకుందామని. అంతేగాని మీరందరూ ఇలా నాపై విరుచుకు పడతారేంటి అని బాబుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాంతమ్మ. తర్వాత మధు సురేష్తో ఇలా అంటుంది. చూడు బావా, మా అమ్మ ఏదో చాదస్తంతో మాట్లాడుతుంది, కానీ నిన్ను చూస్తున్నాను. నువ్వు 10 రోజుల నుంచి కనీసం ఒక్కసారి కూడా ఏడవలేదు. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని కళ్ళలో నుంచి బయటికి పంపిస్తేనే బావా ఆ దుఃఖం తీరిపోయేది. నీకు ఎంతలా ఏడవాలనిపిస్తే అంతలా ఏడు. మగవాళ్ళు ఏడవకూడదని ఎక్కడా రూల్ లేదు. నువ్వు ఏడ్చినప్పుడే నీ మనసులోని దుఃఖం అంతా తగ్గిపోతుంది బావా. మేమందరం మీ వాళ్ళమే కదా, ఎందుకు ఇలా ఉంటున్నావు? అవునన్నయ్య, మధు చెప్పింది చాలా కరెక్ట్. నువ్వు ఏడవకుండా ఇలా కూర్చోవడం నాకు చాలా కష్టంగా ఉంది. నిన్ను చూడ్డానికి సరిగ్గా తిండి తినడం లేదు. ఎప్పుడూ బాబుని చూస్తూ అలా ఉండిపోతున్నావు. వాడి కోసం మేమందరం లేవా అన్నయ్య? అప్పుడు సురేష్ బోరున ఏడుస్తూ, నాకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రి లేరు. నాకు ఆ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. తల్లి ప్రేమ చాలా విలువైనది, అది నా కొడుక్కి దూరం అయిపోయింది. ఈ రోజు నుంచి నా బిడ్డ అనాథగా తల్లి లేని బిడ్డలా పెరగాలి. నాకున్న ఒకే ఒక్క దిగులంతా అదే. అందుకే నేను ఇలా ఉన్నాను. నా బిడ్డను చూస్తుంటే నాకు చాలా దుఃఖంగా ఉంది అని చాలాసేపు గట్టిగా కేకలు వేస్తూ ఏడుస్తూ ఉంటాడు. సురేష్ ఏడుస్తుంటే ఇంట్లోని పనివారు అందరూ అదే పనిగా చూస్తూ నిలబడిపోతారు. ఎవ్వరికీ ఓదార్చే ధైర్యం కూడా రాదు. ఎందుకన్నయ్య ఇంతలా బాధపడుతున్నావు? బాబుని చూసుకోవడానికి నేనున్నాను కదా. నేనున్నంతకాలం బాబుకి ఎలాంటి దిగులు రాదు. కావాలంటే పెళ్లి చేసుకోకుండా నేను బాబు కోసం ఇక్కడే ఉండిపోతానన్నయ్య. నువ్వు ఉంటానన్నావని నిన్నిక్కడ నేను ఉంచలేను కదమ్మా. నువ్వు నా బాధ్యత, నువ్వు నా బంధం. నీ జీవితాన్ని నేను నాశనం చేయలేను. బావా, నేను బాబుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వేమీ దిగులు పడకు. బాబుని నేను చాలా జాగ్రత్తగా చూసుకోగలను. బాబు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వింకా బాబు గురించి ఆలోచించొద్దు అని చెప్పి మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాబుకి పాలు తాపించి నిద్రపుచ్చుతుంది మధు. కానీ మధు మనసులో ఒకటే ఆలోచన జరుగుతూ ఉంటుంది. అదేంటి, బావ అక్క చనిపోయినందుకు ఒక్క కన్నీటి పొట్టు కూడా కార్చలేదు. ఎప్పుడు చూసినా బాబు కోసమే ఏడుస్తున్నాడు.
బాబంటే ఇష్టం ఉండొచ్చు, కానీ భార్య చనిపోయినందుకు కనీసం కంట్ల మట్టి ఒక్క చుక్క కూడా నీరు రాకుండా ఉందేంటి బావకి? అక్క చనిపోవడం వెనుక బావ ఏమైనా ఉన్నాడా? చిచి, నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? అయినా అక్క యాక్సిడెంట్లో చనిపోయిందని చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు. ఆ టైంకి బావ ఇంట్లో బాబుతో ఉన్నాడు. బావ ఎలా చేసి ఉంటాడు? లేదు లేదు, బావ చాలా మంచివాడు. అక్క చాలాసార్లు చెప్పింది. ఆ అక్క అలా షికార్లు తిరుగుతున్నా ఇంట్లో ఉండి బాబుని చూసుకుంటున్నాడు అంటే బావ మంచివాడైతేనే కదా. సరేలే, బాబుని నాతో పాటు తీసుకెళ్తాను. అప్పుడు బావకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.